హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడేలా కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము చపాతీలు చేసేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలిపోతూ ఉంటుంది. మనం ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము, అది నల్లబడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఒక బాక్స్ తీసేసుకోండి. ప్లాస్టిక్ది కానీ స్టీల్ బాక్స్ కానీ తీసేసుకొని కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి. చేసేసిన తర్వాత చపాతీ పిండిని ఇందులో పెట్టేసి ఇలా నీట్గా ఇలా ఫ్లాట్గా అయితే ఇలా ఒత్తేసుకోవాలండి. కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు. ఇలా కనుక చేసినట్లయితే మెత్తగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయండి చపాతీలు. పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నల్లబడకుండా ఉంటుంది, చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. మునక్కాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేసి చూడండి. నేను ముందుగా ఇలా కట్ చేసేసుకున్నానండి. మనము వీటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉండవు, అలాగే మనము బయట పెట్టినా కూడా వాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా చూడండి, ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, మనం ఆయిల్ యూస్ చేసేసి ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాము. అలాంటిది ఒక ప్యాకెట్ తీసేసుకొని ఇలా పైవైపు కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న మునక్కాయలు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఉంటుంది కదండి ఎంతో కొద్దిగా, అందువల్ల తొందరగా పాడవకుండా ఉంటాయి. నేను మొత్తం ఇలా వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత చూడండి, ఇలా టైట్గా ఇలా చుట్టేసేయాలి. ఇలా చుట్టేసిన తర్వాత ఒక రబ్బర్ వేసేసేయాలి. మనము వీటిని కట్ చేసుకునేటప్పుడు ముందుగా శుభ్రంగా వాష్ చేసేసి మనము కట్ చేసుకోవాలండి. కట్ చేసి ఇలా ప్యాకెట్లో వేసి రబ్బర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అందరి ఇళ్లలో డోర్ మ్యాట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి మనము చెత్తలు ఊడ్చేటప్పుడు ఊరికే అలా దులిపేసి వేసేస్తూ ఉంటామండి. అలా దులిపినా కూడా దుమ్ము, వెంట్రుకలు అంత మొత్తం అలాగే ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటిది ఒక బ్రష్ తీసేసుకొని బ్రష్తో ఇలా నీట్గా ఇలా అనేసేయాలండి. ఒక 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూపిస్తాను చూడండి ఎంత దుమ్ము, అలాగే వెంట్రుకలు, చిన్న చిన్న దారం పోగులు అన్నీ కూడా వచ్చేస్తాయి. చూడండి దుమ్ము కూడా ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి. మనము ఎప్పుడు ఇలా దులిపేస్తూ ఉంటాం కాబట్టి నీట్గా వెళ్ళిపోయింది అనుకుంటూ ఉంటాము. ఇలా ట్రై చేసి చూడండి. 2 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి. చూడండి ఎంత దుమ్ము అయితే వచ్చేసిందో. ఇలా కనుక చేసుకున్నట్లయితే అందులో ఉన్న దుమ్ము, వెంట్రుకలు, తారం పోగులు అన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక టమాటో తీసేసుకొని తురుముకుంటున్నానండి. మనం కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, అందులో తురిమేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక టమాటో 2 టమాటోలు ప్యూరీ కావాలి అన్నప్పుడు మనము మిక్సీ జార్లో వేయలేము కదా, ఒక్కొక్కసారి కరెంటు కూడా ఉండదు. అలాంటప్పుడు ఇలా తురిమేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. మంచి పేస్ట్ లాగా అయిపోతుంది, అలాగే మనకి తొక్క కూడా సపరేట్ అయిపోతుందండి. నేను ఇక్కడ ఒక టమాటో మొత్తం తురిమేసి తీసుకున్నాను. అందులోకి 1 స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ తేనె వేసుకుంటున్నాను. ఇవి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా నీట్గా ఇలా కలిపేసుకున్నానండి. ఇది దేనికంటే ఇప్పుడు ఎండాకాలం కదండి, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చామంటే ట్యాన్ అయిపోతూ ఉంటాం ఎక్కువగా. అలాంటప్పుడు దీన్ని చేతులకు అలాగే ఫేస్కి అంతా కూడా పట్టించేసేయాలి. ఇలా బాగా పట్టించేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలండి. మనము బయటికి వెళ్ళినప్పుడు వాచ్ పెట్టుకుంటూ ఉంటాం కదా చేతికి, ఇలా ప్యాచ్ లాగా అయిపోయి ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా నీట్గా చేతులకు, ఫేస్కి మొత్తం ఇలా పట్టించేసేయాలి. ఇలా పట్టించేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలండి. బాగా ఇలా స్క్రబ్ చేసుకోవాలి కొద్దిసేపు. ఒక 10 నిమిషాల తర్వాత వాష్ చేసి చూపిస్తాను చూడండి. మనకు ట్యాన్ మొత్తం వెళ్ళిపోయి మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనకి అన్నీ కూడా ఇంట్లో ఉన్నవే కాబట్టి మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. క్యారెట్ ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా కుళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ముందుగా క్యారెట్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకొని ఏదైనా కుళ్ళిపోయినది ఉన్నా కూడా తీసేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక పాలిథిన్ కవర్లో కానీ, లేదంటే జిప్లాక్ కవర్స్ ఉంటే జిప్లాక్ కవర్స్లో కానీ పెట్టేసుకోవాలి. నా దగ్గర జిప్లాక్ కవర్స్ లేదు కాబట్టి నేను పాలిథిన్ కవర్లో పెట్టేశాను. ఇలా పెట్టేసి నీట్గా ఇలా హెయిర్ లేకుండా నీట్గా చుట్టేసి మనము దీన్ని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి, ఎక్కువ రోజుల దాకా కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి పట్టు చీరలు ఫంక్షన్స్కి వేర్ చేస్తూ ఉంటాం కదండి, వీటిల్ని మనము కొద్దిసేపు కట్టుకున్నా కూడా ఇప్పుడు ఎండాకాలం కదండి, చెమట వాసన వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీటిల్ని శారీస్ కానీ, బ్లౌజ్ కానీ, ఏదైనా కానీ చూడండి, పౌడర్ ఉంటుంది కదా, టాల్కమ్ పౌడర్ తీసేసుకోండి. ఇంట్లో ఏది యూజ్ చేస్తే అది తీసేసుకొని కాస్త ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. ముందుగా ఎండలో వేయాలండి. ఒక 1 అవర్ ఎండలో వేసేసి మనము తర్వాత ఇలా మొత్తం ఇలా పౌడర్ అయితే చెల్లేసుకోవాలి. ఇలా కాస్త ఇలా పౌడర్ జల్లేసిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా చేత్తో ఇలా అనేసేయాలండి. ఇలా అన్న తర్వాత మనము ఫోల్డ్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే
వీటిల్ని మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి. అలాగే చిన్న చిన్న పురుగులు కూడా తిరుగుతూ ఉంటాయండి ఒక్కొక్కసారి ఎక్కువ రోజుల దాకా అలాగే పెట్టేస్తే. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నానండి. నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, మనం వాడి పడేస్తూ ఉంటాం, అలాంటివి తీసేసుకున్నాను ఒక 2. తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా కావాలండి. నేను ఇక్కడ ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ మిగిలిపోయి ఉంటే అది నిమ్మరసం తీసేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేసానండి. తర్వాత వంట సోడా వేసేసాను. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ ఉంటే కొద్దిగా వేసేసుకోండి. కొద్దిగా అయితే సరిపోతుంది. తర్వాత మొత్తం నిమ్మకాయల్ని ఇలా తొక్కలు మొత్తం బాగా ఇలా పిండేసుకోవాలండి. చేత్తో ఇలా అనేసామంటే అందులో ఉన్న రసం మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది. నేను మొత్తం బాగా ఇలా పిండేసుకున్న తర్వాత వీటిల్ని తీసి పడేద్దామండి. ఇవేం అవసరం లేదు మనకు. ఒక మంచి లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. నేను ఒక గిన్నెలోకి కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది దేనికి యూస్ చేస్తాను కూడా తర్వాత చూపిస్తాను. ముందుగా దీన్నైతే మనము గిన్నెలు తోముకోవడానికండి. ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా వండినప్పుడు కానీ మసాలా స్మెల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫిష్ కానీ ఇలాంటిది వండుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువగా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి, తళతళ మెరిసిపోతూ ఉంటాయండి గిన్నెలు అనేవి. అలాగే నీచు వాసన వస్తూ ఉంటుంది కదా, అలా కూడా రాకుండా ఉంటుందండి. చూడండి, నేను ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో అసలుకి. ఎక్కువగా జిడ్డు ఉన్న గిన్నెలు కూడా అంతేనండి, చాలా నీట్గా జిడ్డు మొత్తం వదిలిపోతుంది. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ప్లేట్ అయితే. ఎప్పుడైనా నాన్ వెజ్ వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ముందుగా పక్కన తీసి పెట్టాం కదండి, దీన్ని అయితే స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసేసి స్ప్రే చేసుకొని ఒక క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుంది. స్ప్రే బాటిల్ లేదంటే ఇలా కాస్త ఈ వాటర్ మొత్తం ఇలా స్ప్రింకల్ చేసేసి ఒక క్లాత్తో తుడిచేస్తే చాలండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. స్టవ్ అలాగే స్టవ్ వెనకాల కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే చిన్న చిన్న బుద్ధింకలు ఇలాంటివి తిరుగుతూ ఉంటాయి కదా, ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఎవరైతే ఎక్కువగా డాండ్రఫ్ ఉంది అని బాధపడుతూ ఉంటారో వాళ్ళైతే ఈ టిప్ ఫాలో చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోకి కొద్దిగా కొబ్బరి నూనె తీసేసుకున్నానండి, ఒక స్పూను. తర్వాత ఒక అరచక్క నిమ్మకాయ అయితే పిండేసుకున్నాను. ఇవి రెండు బాగా ఇలా మిక్స్ చేసేయాలి. బాగా ఇలా కలిసేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనము తలకి పట్టించేయాలండి. దీన్ని తలకి పట్టించేసి ఒక 1 అవర్ వదిలేసి తలస్నానం చేసుకుంటూ ఉన్నట్లయితే, వారానికి ఒకసారి 2 సార్లు ఇలా చేస్తూ ఉన్నట్లయితే డాండ్రఫ్ మొత్తం వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే గొంతు నొప్పి అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసేసుకున్నాను. అందులోకి ఒక 4-5 పుదీనా ఆకులు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసేసేయాలి. ఇలా సాల్ట్ వేసేసి ఇది బాగా కాచుకోవాలండి. కాసేపు బాగా ఇలా మరిగించుకోవాలి. కొంతమందికి అయితే మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, గొంతు నొప్పి మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి, నేను ఇక్కడ వడగట్టేసుకుంటున్నాను. కాస్త ఇవి గోరువెచ్చగా ఉండాలండి. ఇలా వడగట్టేసుకొని ఈ వాటర్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు గర్గ్లింగ్ చేస్తూ ఉండాలండి. ఇలా గనక రోజు చేస్తూ ఉన్నట్లయితే గొంతు నొప్పి కానీ గొంతు ఇన్ఫెక్షన్స్ కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే ఒక 2 డేస్లోనే మీకు తెలిసిపోతుందండి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది గోధుమ పిండి ప్యాకెట్స్ కాకుండా లూజ్ కొనుక్కొస్తూ ఉంటారు. అలాంటప్పుడు దీంట్లో ఏదైనా మైదా కలిసిందా, ఇప్పుడంతా ఎక్కువగా కల్తీ వస్తూ ఉంటుంది కదండి, మైదా ఏమైనా కలిసిందా అనేసి ఎలా టెస్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను. నేను ఇక్కడ గోధుమ పిండి తీసేసుకున్నానండి. ముందుగా ఇలా గోధుమ పిండి తీసేసుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ గోధుమ పిండి వేసేసేయాలి. ఇలా వేసి ఒక 5 నిమిషాలు మనం ఇలా ఫ్రై చేస్తూ ఉన్నట్లయితే గోధుమ పిండి అయితే ఇలాగే ఉంటుందండి, కొంచెం కూడా కలర్ అనేది చేంజ్ అవ్వదు. మైదా ఏమైనా మిక్స్ అయింది అనుకోండి, ఇది బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. అప్పుడు మనకు తెలిసిపోతుందండి. ఒక 5 మినిట్స్ ఇలా వేయిస్తే సరిపోతుంది. ఇదైతే కొంచెం కూడా కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. ఇలా ఎప్పుడైనా తెచ్చినప్పుడు ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, మనం ఎక్కువగా తెచ్చుకునేది అంటే నిమ్మకాయలు. ఇవి తెచ్చేసి అలాగే పెట్టేసాము అనుకోండి, తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా ఒక 4 ముక్కలు తీసుకున్నానండి. మీ దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్ని తీసేసుకొని ఇలా చుట్టేసేయండి. నిమ్మకాయలని ఇలా టైట్గా ఇలా చుట్టేసేయాలండి. న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా మొత్తం ఇలా చుట్టేసుకోవాలి. ఇలా అన్నీ కూడాను ఇలా చుట్టేసుకొని ఇలాంటి ఏదైనా ఒక బాక్స్ ఉంటే బాక్స్లో వేసేసుకోండి. ఇలా ఒక బాక్స్లో వేసి మూతబెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాము అనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
నేను ఇక్కడ కొద్దిగా టూత్ పేస్ట్ తీసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వ్యాజ్లైన్ తీసుకోవాలి. ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదా! కొద్దిగా వ్యాజ్లైన్ తీసేసుకొని 2 కూడా చక్కగా మిక్స్ చేసేసేయాలండి. ఇవి 2 ఇలా మిక్స్ చేసేసి ఇది దేనికంటే ఎప్పుడైనా దోమలు కానీ, లేదంటే చీమలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ కుట్టినప్పుడు చిన్న చిన్న దద్దురులాగా అయిపోయి మంట వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే నొప్పిగా కూడా ఉంటుంది. ఇలా గనక ఈ 2 మనం మిక్స్ చేసి గనక పెట్టేసామనుకోండి, కొంచెం కూడా నొప్పి లేకుండా ఉంటుంది. దద్దుర్లు కూడా రాకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఏదైనా కాలినా కూడా ఇలాగ పెట్టేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. కందిపప్పు ఒక్కొక్కసారి మనం ఎంత మంచి కందిపప్పు తెచ్చినా కూడా ఒక్కొక్కసారి మనం నానబెట్టి ఉడికించినా కూడా సరిగ్గా ఉడకదండి. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ ఫాలో చేసి చూడండి. చక్కగా 2, 3 విజిల్లోనే ఉడికిపోతుందండి. నేను ఇక్కడ ఎంత కావాలో అంత కందిపప్పు తీసేసుకొని వాటర్‌లో ఒకసారి వాష్ చేసేసుకున్నానండి. ఇలా ఒకసారి వాష్ చేసేసిన తర్వాత ఈ వాటర్‌లోకి కొద్దిగా వేడి నీళ్ళండి, బాగా కాలుతున్న నీళ్లు ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. తర్వాత గనక మనము కుక్కర్‌లో వేసి ఉడికించామే అనుకోండి, 2, 3 విజిల్లోనే చాలా బాగా ఉడికిపోతుందండి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కందిపప్పు సరిగ్గా ఉడకట్లేదు అన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే ఇంట్లో నెయ్యి చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఒక్కొక్కసారి మనం ఇలా కాచిన వెంటనే కొద్దిసేపుకి ఇలా మీగడ అనేది తీసేస్తూ ఉంటాము. అలా తీసినట్లయితే మీగడ అనేది సరిగ్గా కట్టదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే కాచిన తర్వాత కొద్దిగా చల్లారాక ఒక మూత మూసేసి, ఇలా ఒక ప్లేట్ మూసేసి ఒక 5, 6 గంటల సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. ఒక 5, 6 గంటల సేపు ఫ్రిడ్జ్‌లో గనక పెట్టి తీసామే అనుకోండి, చూడండి ఎంత చక్కగా ఇలా తిక్కగా మనకు మీగడ అయితే వచ్చేస్తుందండి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మీరు ఇంట్లోనే నెయ్యి చేసేవాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే ఇది వారానికి ఎంత మీగడ వచ్చిందో చూడండి నాకు. నేనెప్పుడు ఇలాగే చేస్తాను. మనం ఒక 2, 3 గంటల సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి గనక తీసామనుకోండి, చాలా బాగా మీగడ అనేది మనకు కలెక్ట్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలా బత్తాయి పళ్ళు కానీ, లేదంటే ఆరెంజ్ కానీ మనము జ్యూస్ చేస్తూ ఉంటాం కదా! ఇవి ఒక్కొక్కసారి పుల్లగా ఉంటాయండి. అలా లేకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ ఫాలో చేసి చూడండి. ఇలా మనం మొత్తం ఇలా కట్ చేసేసేయాలి ముందుగా. మనం జ్యూస్ చేసి ఒక 10 నిమిషాలు ముందుగా ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసేయాలండి. ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసి గనక మనం జ్యూస్ చేసామనుకోండి, పులుపు లేకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నేను ఇది ట్రై చేసి మీకు చెప్తున్నానండి. ఇది చాలా బాగా తియ్యగా ఉంటుందండి జ్యూస్ అనేది. ఎక్కువగా పులుపు ఉన్న ఎప్పుడైనా మనము బత్తాయిలు తెచ్చాము అనుకోండి, ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే పులుపు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే ప్రతి ఒక్క మహిళకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసేసుకున్నానండి. మనం ఎప్పుడైనా అన్నం వండుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఇలా బియ్యంని ముందుగా ఇలా ఒకసారి వాష్ చేసి వాటర్ వంచేసేయాలి. తర్వాత ఇంకొకసారి వాటర్ వేసేసుకొని చక్కగా కడుక్కోవాలండి బియ్యం. ఈ వాటర్ అయితే మనము వేస్ట్ చేయకూడదు. దీన్ని మనము చక్కగా ఇలా వాష్ చేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. తర్వాత ఈ వాటర్‌ని ఒక గ్లాస్‌లో కానీ, ఒక కప్‌లో కానీ ఇలా వడగట్టేసుకోండి. ఇలా వేసేసుకొని ఈ వాటర్ అయితే చాలా మంచిదండి హెల్త్‌కి. ఎవరికైనా ఆడవాళ్ళకి తెల్లబట్ట పోవడము, కడుపు నొప్పి రావడము అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోకి కొద్దిగా పటిక బెల్లం వేస్తున్నానండి. మీ దగ్గర పటిక బెల్లం ఉంటే వేసుకోండి. లేదంటే ఒక స్పూన్ షుగర్ కూడా వేసేసుకోవచ్చు. ఇది చక్కగా కరిగిన తర్వాత గనక మనం దీన్ని తీసుకున్నామే అనుకోండి, ఇది ఇలా తాగుతూ ఉన్నట్లయితే కడుపు నొప్పి గానీ, అలాగే తెల్లబట్ట పోవడం గానీ, మహిళలకు చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయండి. ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎప్పుడు అన్నం చేస్తూనే ఉంటాం కదా! ఇప్పుడు ఎండాకాలం కదండీ! ఆకుకూరలు కానీ, ఇలా కొత్తిమీర కానీ ఏదైనా తెచ్చినప్పుడు తొందరగా వాడిపోతూ ఉంటాయి. అలా వాడిపోయినప్పుడు ఏం చేస్తారంటే, కొద్దిగా సాల్ట్ వేసేసేయండి. కొద్దిగా ఉప్పు వేసేసి అందులోకి నీళ్లు పోసేయండి. ఇలా మునిగేదాకా ఇలా నీళ్లు పోసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసినట్లయితే చూడండి ఇలా ఫ్రెష్‌గా అయిపోతాయండి. ఎప్పుడైనా ఆకుకూరలు వాడిపోయినప్పుడు ఆకుకూరలు గానీ, కొత్తిమీర గానీ ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ద్రాక్ష తెచ్చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేసి అలాగే పెట్టేసామంటే పిల్లలు తీసుకొని తినేస్తూ ఉంటారు. అలా కాకుండా చూడండి ముందుగా తేగానే ఒక గిన్నెలోకి వేసేసి అందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసేయండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసేయండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసి నీళ్లు పోసేసి ఒక అరగంట పక్కన పెట్టేసేయండి. మీకు టైం ఉంది అంటే ఒక అరగంట పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత దీన్ని మంచి నీటిలో ఇంకొకసారి వాష్ చేసేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేస్తారు. ఎందుకు అంటే ఇందులో ఎక్కువగా కెమికల్స్ అయితే ఉంటాయండి. అందుకోసం అనేసి మనము కాస్త ఉప్పు, అలాగే పసుపు వేసి గనక వాష్ చేసి పెట్టేసామనుకోండి, చక్కగా పిల్లలైతే తీసుకొని తినేస్తారు. ట్రై చేసి టిప్ చూద్దాము. ఇలాంటి బ్యాగ్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి కదండీ! ఇప్పుడు వెజిటబుల్స్ కొన్నా, ఫ్రూట్స్ కొన్నా కూడా ఇస్తూ ఉంటారు. ఈ వేస్ట్ అని మనం పడేస్తూ ఉంటాం. అలా కాకుండా నేను ఇక్కడ ఒక బ్యాగ్ తీసేసుకున్నాను. ఇందులోకి వెల్లుల్లి కానీ, కొబ్బరి కానీ ఇలా వేసి పెట్టేసామనుకోండి,
చాలా రోజుల దాకా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఎందుకు అంటే ఈ బ్యాగ్స్కి హోల్స్ ఉంటాయి కదా, బాగా గాలి అనేది తగులుతుంది కాబట్టి పాడవకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇందులో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మనము దీన్ని ముడి వేసేసి బట్టలు ఆరబెట్టుకునే దారం ఉంటుంది కదండి, మనకు తంతి కట్టుకొని ఉంటాం కదా బట్టలు ఆరేసేదానికి. దానికి గనుక ఇలా కట్టేసామనుకోండి, ఒక 2-3 రోజులు అక్కడే వదిలేసామంటే ఇది బాగా ఎండుకోపోతుందండి. దీన్ని మనము సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చండి. మనము టీ చేస్తూ ఉంటాం కదా, శుంఠి టీ అనేసి, అందులో కూడా యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి చేపలు యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి కింద వేయడం వల్ల తొందరగా ఇవి మురికి అయిపోతూ ఉంటాయి. వీటిల్ని ఈజీగా ఎలా వాష్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బకెట్లోకి నేను కొద్దిగా సర్ఫ్ వేసేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ షాంపూ వేస్తున్నానండి. షాంపూ వేసిన తర్వాత ఇది కొద్దిగా వాటర్ వదిలేసి చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చేపని ఇలా ఫోల్డ్ చేసేసి ఇందులోకి ఇలా ముంచేసేయాలండి. నేను ఇక్కడ 2 చేపలు అయితే వాష్ చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. నేను ఇలాగే వాష్ చేసుకుంటానండి ఎప్పుడు. ఇలా ముందుగా ఇలా సగానికి ఇలా మనం ముంచేసేయాలి. తర్వాత ఇటు సైడ్ తిప్పేసి ఇక్కడ సగానికి ఇలా ముంచేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి. తర్వాత వేరే వాటర్తో ఒకసారి మనం జాలించుకున్నామంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లలు మనం ఇలా ఆకుకూరలు పెట్టామంటే అస్సలు తినరు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. నేను ఇక్కడ ఒక కట్టు పాలకూరని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి. ఇందులోకి హాట్ వాటర్ వేసేస్తున్నాను. ఇలా హాట్ వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, ఇందులో ఉన్న పచ్చి స్మెల్ మొత్తం వెళ్ళిపోతుందండి. మనకు ఉడికించి తీసుకుంటూ ఉంటాం కదా, పాలాక్ రైస్ కానీ పాలాక్ చపాతీ కానీ చేసేటప్పుడు, అలా ఉడికించకుండా ఇలా మనము హాట్ వాటర్ వేసి పెట్టేసామనుకోండి, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే పచ్చి స్మెల్ మొత్తం వెళ్ళిపోతుందండి. ట్రై చేసి చూడండి. ఇది నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి. నేను అసలు ఉడికించను. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత నేను చూడండి చూపిస్తున్నాను. కాస్త వాటర్ కూడా కలర్ అయితే చేంజ్ అయ్యాయి. దీన్ని ఒక మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మనము చక్కగా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. పాలకూర ఒకటే కాదండి, తోటకూర కానీ లేదంటే మెంతికూర కానీ ఏదైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ గోధుమ పిండి తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది. తర్వాత సాల్ట్ వేసేసాను తగినంత. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, అది కూడా ఇందులోకి వేసేసి ఇలా కలిపేసేయాలండి. ఇలా కలిపేసి మనం దీంతో చపాతీలు కానీ పూరీలు కానీ చేసి పెట్టినట్లయితే పిల్లలు చక్కగా తినేస్తారు. ఆకుకూరలనే కాదండి, బీట్రూట్ కానీ సొరకాయ కానీ లేదంటే బీరకాయ కానీ ఏదైనా కానీ ఇలా మనము గ్రైండ్ చేసి వేసేసామనుకోండి, పిల్లలకు అసలు తెలీదు, చక్కగా తినేస్తారు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనకు వెల్లుల్లిపాయలు ఒలవాలంటే చూడండి గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఎక్కువగా ఒలుచుకోవాలి అనుకోండి, 1-2 అయితే పర్లేదు. ఎక్కువగా ఒలవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు చూడండి ఇంట్లో ఇలా టీ వడగట్టుకునేది ఉంటుంది కదా, అది ఒకటి తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇలా రఫ్గా ఉంటుంది కదండి, ఇలాగా కాస్త ఇలా రబ్ చేసామంటే చాలు, ఇలా రుద్దామంటే చూడండి ఓపెన్ అయిపోతుంది, పొట్టు మొత్తం ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా చేత్తో ఇలా తీసేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుందండి. మనం టీవీ చూసుకుంటూ కూర్చొని ఉంటాం కదా, అప్పుడు కూడా ఇలా మనము ఒలిచి పెట్టేసుకోవచ్చు. ఎన్ని కావాల్సిన మనము ఈజీగా అయితే పొట్టు తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.